సీఎం వాయిస్ వినందం. ఎందుకంటే ఎక్కడ మానవత్వం లేదు. 78 ఏళ్ళు అయిన స్వాతంత్రం. ఆ రోజు గాంధీ గారు అన్నారు, ఎప్పుడు మహిళ అర్ధరాత్రి మంత్రి గారి ఆలయ స్వాతంత్రం 70 ఏళ్ళు కాదు 80 ఏళ్ళ తర్వాత కూడా తలరించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. దీనికి ఒకటే మార్గం, ఓకే, వాల్యూస్ పడిపోయే సమాజం మారింది, మట్టి జరిగింది. ఈరోజు మనకు కావాల్సింది గట్టి చట్టాలు. దీని మీద తప్పకుండా మా వంతుగా ఎమ్మెల్సీగా తప్పకుండా దీని మీద మీకు అండగా ఉంటాం. మిషన్ ఎక్కడికి వేసేదానితో పాటు మా ఆఫీస్ మీకు పంపిస్తాం. తప్పకుండా చట్టం వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితి వెనక్కి తగ్గే పరిస్థితి. ఎందుకంటే మన ప్రాణాలు రాబోయే కాలేదు. ఇవాళ టీమ్ ఆఫీస్ సొసైటీ ఈ 5 యోజన చేసేవాళ్ళు మనీ కోసం మనకు రాలేదు. ఇంకేం సర్వీస్ అది మనకి కరోనాలో ప్రూవ్ చేస్తాం. మనం ఏమయ్యేదండి, ఏమయ్యేది ప్రభుత్వం మనం లేకపోతే, మన డాక్టర్లు నర్సులు లేకపోతే ఏమయ్యుంటుంది. కాబట్టి ఇంతగాని ప్రజలు అంత కుదర లేదు, మెడికల్ ప్రొఫెషన్ గౌరవం లేదు. ఇలా చేయడం చాలా దారుణ పరిస్థితి. తప్పకుండా ఇండియన్ అసోసియేషన్ అన్ని పొలిటికల్ పార్టీ అయితే మీకు ఏకదాడిగా వచ్చి న్యాయం వచ్చి మనకు చట్టంగా మన ప్రొటెక్టివ్ యాక్ట్ శ్రీ గారు అన్నారు, డాక్టర్లు కొడితే కాదు, డాక్టర్ పల్లెత్తి మాట్లాడితే, నర్సమ్మని గారు ఒక మాట అంటే, మన స్టాఫ్ ఒక మాట అంటే నాన్ బెయిల్ అరెస్ట్ చెప్తాం. దానికి ఫస్ట్ ఇక్కడే ఈ తిరుపతిలోనే అరెస్ట్ చేస్తాం 6 మంది. అది తిరుపతి సత్తా అంటే ఇక్కడ ప్రూవ్ చేస్తాం. యాక్ట్ 6 పట్టాలు తెచ్చుకున్నాం. 6 వయసు రాజకీయ సీఎం గా ఉన్నారు గదా అనిల్ కుమార్ గారు. ఆ రోజు గదా అనిల్ కుమార్ గారు హెల్త్ మినిస్టర్ ఇచ్చేది చూడడం జరిగింది. కానీ ఈ రోజు మన రాష్ట్రం చాలా రాష్ట్రాలు కాపీ చేసే మనకి చట్టం ఉంది. కానీ ఏంటంటే ఆ రాజేంద్ర గారు 2 o'clock పాపం 36 hours తిరిగి పనిచేయడం అది ఏ మానవుడిగా వీలైతే ఒక డాక్టర్ లో చేస్తున్నారు, నర్సింగ్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఏమైనా గుర్తిస్తున్నారా? ఎందుకండి మేము చావడానికి వచ్చాము. ఇక్కడ మా బుర్రంతా ఉపయోగించి 35 ఏళ్ళు చదువుకుంటా వచ్చి మా పరిస్థితి. కాబట్టి పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి మహిళ అభివృద్ధి కోసం దాన్ని తప్పకుండా మనం ఆర్డినెన్స్ వచ్చేదాకా ఎటువంటి పరిస్థితులను మీరు వెనకడికి వేస్తే మీరు ఫ్యూచర్ లేదమ్మా. దయచేసి ఆలోచనకి ఎవడకుండా చివరికి పోరాటం ఉపయోగం లేదు. మా జీవనం చేస్తాం. మేమంతా మీకు అండగా మాకు చేసుకుంది తప్పకుండా. జై అర్జుడ, జై అమ్మి, జై అర్జున, జై అర్జున. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడు ఇది చాలా దుర్దినం. ఈరోజు వైద్యులుగా మనం ఈరోజు ఎన్నో ఒక మెడికల్ ఎంట్రన్స్ అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో పాస్ అయ్యి అదే బీట్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ అంటున్నారు. వల్ల ఇటువంటి ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వైద్య వైద్యులకు ఈ ప్రభుత్వం ఇస్తుంది సౌకర్యాలు ప్రొటెక్షన్ ఇదేనా అని చెప్పని సందర్భంగా పరిశీలిస్తున్నారు. అందరూ రోడ్ల మీద ఉన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులందరూ కూడా ఈ రోజు రోడ్ల మీద మన కోసం మన రక్షణ కావాలని చెప్పని కోరుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే మనకి కలకత్తాలో జరిగిందో ఆ విషయం గురించి ఇమీడియట్ గా జరిగినప్పటికీ మనం నడ్డా గారిని కలవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారిని అది తెలిసిన తర్వాత ఆయన వాటిగా రెస్పాండ్ అయ్యి మనకి ఇమీడియట్ ఎన్ఎంసీలో చేంజెస్ ఎన్ఎంసీ మనకు ఒక సర్క్యులర్ వచ్చింది. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పని రావటం, అదేవిధంగా 6 గంటల్లో లోగా మనం ఏదైనా జరిగిన విషయం జరిగితే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పని కోరుకోవడం. ఇవన్నీ సరిపో మనకు ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే మనకు రక్షణ. ఈ 25 రాష్ట్రాల్లో మనకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నాయి. కానీ ఎటువంటి పై ఎక్కడ ఎవరికి ఉపయోగపడట్లేదు. దానివల్ల ఎవరు పనిష్మెంట్ మనం చూస్తే చెప్పేసి 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాలు 25 రాష్ట్రాలు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల అంతకుముందు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు డాక్టర్స్ కి పారామెడికల్ సిబ్బందికి వాళ్ళతో అందరికి కూడా ఎవరైనా డ్యామేజ్ చేస్తే దానివల్ల 40 యాక్ట్ 3 years ఇంపార్ట్మెంట్ ఉంటుంది. కానీ అది గతంలో 2008లో 2 years అనేది 4 7 years ఇస్తే 4 కాదు. కానీ గత 5 సంవత్సరాల పోరాటాలు మన రాష్ట్రంలో కూడా దాన్ని 7 సంవత్సరాలు చేస్తే మన 4 యాక్ట్ వస్తుంది. కాబట్టి భారతం
కేవలం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రమే. అదేవిధంగా హాస్పిటల్ సేఫ్ జోన్ తీసుకురావడం. హాస్పిటల్ సేఫ్ జోన్ అంటే మనకి ఏదైతే ఎయిర్పోర్ట్ లో త్రీ సిస్టమ్ ఉంటాయి. మామూలుగా 3 టైర్ అందరినీ కూడా చెక్ చేస్తారు. ఆ విధమైన ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 3 టైర్ సేఫ్ జోన్ అంటే మన సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే అతి పెద్ద మన చిన్న చిన్న హాస్పిటల్ కాకపోయినా జనరల్ హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్స్ లో ఉంటాయి కానీ మనకి తెలియదు. ఎందుకంటే ఈరోజు చూస్తే 35 సంవత్సరాల సెకండ్ ఇయర్ చెప్పిన బీపీ ఉంటాయి. అత్యంత పేదరిక కుటుంబం నుండి వచ్చింది. వాళ్ళకి ఏకైక సంతానం. అటువంటి ఆమె మీద దుర్మార్గంగా ఈరోజు అత్యాచారం జరిగితే 24 ఉదయం 11 గంటల వరకు దాన్ని ఆత్మహత్య చిత్రీకరించారు. ఆత్మహత్య అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. అక్కడ కనీసం కంప్లైంట్ పడేవాడు. ఈ విధంగా ఇప్పుడు అన్ని లాసెస్ తోటి ఈ రోజు అక్కడ జరిగింది. కాబట్టి దీన్ని మన తీవ్రంగా ఖండించాలి. కాబట్టి విచారణ జరగాలి. అదేవిధంగా ఆ అమ్మాయి 31 సంవత్సరాలు చదువుకొని ఇంత కష్టపడి వచ్చిన దానికి ఫ్యామిలీ కూడా మన ఏదైనా కాంపన్సేషన్ ఇప్పించాలని చెప్పని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగించాలని చెప్పని ఐఎంఏ కోరుకుంటా ఉంది. ఐఎంఏ ఇన్సిడెంట్ తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అక్కడ వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. అక్కడ ఇన్సిడెంట్ అంతా చూశారు. ప్లస్ పేరెంట్స్ కూడా కలిశారు. కాబట్టి కొనసాగిద్దాం. ఎందుకంటే ఐఎంఏ స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తుంది. మనం ఏదైతే ఈ ప్రొటెక్షన్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు ఐఎంఏ మీరు తోడు ఉంటుంది సార్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజు మనము నిన్ననే మొన్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చెప్పుకున్నాం. కానీ మనకి ముఖ్యంగా మహిళలకి అసలు రక్షణ లేకుండా పోయింది ఈ సమాజంలో. ఎక్కడ మార్పు తీసుకురావాలి అంటే మనము పుట్టిన బిడ్డల నుంచే వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొస్తే గానీ ఈ సమాజం బాగుపడదని గంటాపదంగా చెప్తాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా పెరిగిన ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇలా వేలు నొక్కితే చాలు ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. కానీ మనిషి ఆలోచన విధానం సరైన పద్ధతిలో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి సరైన పద్ధతిలో పెరిగితే అతను ఇలాంటి అకృత్యాలు అరాచకాలు చేసేదానికి వీలు లేకుండా మనం సమాజాన్ని తీర్చిదిద్దగలిగితే ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. ఈ దారుణమైనటువంటి సంఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మేము పొలిటికల్ వాళ్ళతో మాట్లాడిస్తారు. నమస్కారాలు తెలియజేస్తూ గాంధీ మహాత్ముడు అన్నాడు, స్త్రీ నడి రోడ్డు మీద నడవగలిగిన రోజునే ఈ దేశానికి స్వాతంత్రం అని అన్నాడు. కానీ ఈ రోజు అర్ధరాత్రి నడి రోడ్డు కాదు, తను వర్కింగ్ ప్లేస్ లో కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఈ రోజు మనం బతుకుతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే డాక్టర్లు వైద్యం చేయడం అనేది దుర్లభం. ఈ సంఘటనలో నుంచి ప్రతి మహిళ ప్రతి డాక్టర్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం గట్టిగా ప్రభుత్వాల మీద పోరాడి మనకు రక్షణ మనం తెచ్చుకోగలిగితే తప్ప మనం వైద్యం చేయలేనటువంటి పరిస్థితికి వస్తున్నాం. ఈ సందర్భంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి మన సోదరికి నా ప్రగాఢ శాంతిని విశ్వశాంతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. డాక్టర్ రవిశంకర్ అందరూ కూడా మనము ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఒక మెంటలే కాదు మనుషులందరూ ఒక అందరూ సహకారానికి సంఘీభావాన్ని మనస్ఫూర్తిగా ఒక డాక్టర్ గా ఒక మహిళగా నేను ప్రార్థిస్తున్నాను. Very hard to continue to 80 million representing Union Sympathy, donating 200 water bottles. వైద్యులందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో మా తాలూకా యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా తాలూకా రాష్ట్ర